నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. అవినాష్, ఏంటి బోర్డ్ ఏదో వేశారు? ఏంటి ఇది అసలు? ఇది నంబర్స్ కూడా వేశారు. ఆస్ట్రో న్యూమరాలజీ బాక్స్ అండి. ఆస్ట్రో న్యూమరాలజీ, న్యూమరాలజీకి ఆస్ట్రో న్యూమరాలజీకి డిఫరెన్స్ ఉందా? ఉందండి, చెప్తాను. ఇది స్టార్ట్ చేసే ముందు చాలా పవిత్రమైన టాపిక్ కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ఇది చాలా పవిత్రమైన బాక్స్. ఇప్పుడు న్యూమరాలజీలో 8, 17, 26 ఇవన్నీ ఒక సిరీస్ నంబర్స్. లాజిక్ ఏంటంటే 17 అంటే 1, 7 కలిపితే 8, 26 అంటే 2, 6 కలిపితే 8, 35 3, 5 కలిపితే 8. సో 8, 17, 26, 35 ఇవన్నీ ఒక వరుస, ఒక నంబర్లు. ఇవన్నీ ఒకటేలాగా ఉంటాయి. మనుషులందరూ ఒకటేలాగా ఉంటారు. ఇప్పుడు 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు పుట్టిన వాళ్ళు ఒక రకంగా ఉంటుంది జీవితం అంటారు. న్యూమరాలజీ, ఆస్ట్రో న్యూమరాలజీ ఏంటంటే 1, 13, 25, 37, 49, 61 ఈ నంబర్లు అన్నీ ఒకటేలాగా ఉంటాయి. ఇప్పుడు మీ జీవితంలో ఈ ఏజెస్లో కొన్ని ఈవెంట్స్ జరుగుంటాయి, అవి చాలా రిజంబుల్ అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 8, 17, 35 అనుకున్నాం కదా, 26 అవన్నీ ఏంటంటే అవి వ్యక్తిత్వాలు. ఇప్పుడు 8 నంబరు 17 నంబర్ బాగా ఫ్రెండ్స్ అవుతారు, 17, 26 ఫ్రెండ్స్ అవుతారు. ఇదేంటంటే ఇల్లులు. ఆస్ట్రాలజీ హౌస్ 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 12 హౌసెస్. సో ఒక్క హౌస్ లో కొన్ని నంబర్ స్టోర్ అయి ఉంటాయి. సో మీకు జరిగిన ఈవెంట్స్ ఇప్పుడు 16th ఇయర్ లో జరిగిన ఈవెంట్ 28th ఇయర్ లో కూడా జరుగుతుంది. అయితే 4th డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి ఇవి మీరు చెప్పేది. 4th డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి కాదు. ఎట్లా? ఇప్పుడు మీ జీవితంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 11వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు అనుకుందాం. 11వ ఇల్లు ఎక్కడ వచ్చింది? ఇక్కడ. సో 11, 23, 35 ఈ ఏజెస్ లో ఈవెంట్స్ రిలేటెడ్ గా జరుగుతాయి. చంద్రుడికి సంబంధించిన ఈవెంట్స్ వస్తాయి. ఆ ఏజ్ లో సేమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సేమ్ సొల్యూషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మీకు 35 లో ఒక ప్రాబ్లం వచ్చింది, దాని సొల్యూషన్ ఏంటో తెలియదంటే దాని వెనక 11th ఇయర్ కి వెళ్ళిపోండి. అప్పుడు మీకు గుర్తొస్తుంది, అరే నాకు ఇలాంటి ఈవెంట్ జరిగింది, దాన్ని ఎలా సాల్వ్ చేశాను. కొందరు ఇరుక్కుంటారు. సేమ్ సొల్యూషన్ అంటే ఇప్పుడు మీకు ఏ ఇంట్లో ఏ గ్రహం ఉందో ఆ గ్రహము ఈ సంవత్సరాల్లో ఈవెంట్స్ ఇస్తుంది, గ్యారంటీ. ఇప్పుడు 2-3 గ్రహాలు ఒక ఇంట్లో ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అప్పుడు పెద్ద ఈవెంట్స్ వస్తాయి. 2-3 గ్రహాలు ఫస్ట్ హౌస్ లో ఉంది, లగ్నంలో. అమిత్ షా గారికి కుజుడు లగ్నంలో ఉన్నారు. సో 1, 13, 25 ఆ సంవత్సరాల్లో అతనికి ఈవెంట్స్ వచ్చి ఉంటాయి. 49, 61 కుజుడికి సంబంధించిన పెద్ద ఈవెంట్లు వస్తాయి. అది బ్యాడ్ అనుకోవాలా, గుడ్ అనుకోవాలా? సో బ్యాడ్ గుడ్ అనేది మీ కర్మ బట్టి ఉంటుంది. కానీ ఆ సంవత్సరము ఆ గ్రహానికి సంబంధించిన ఈవెంట్ ఉంటుంది. అది బ్యాడ్ ఉన్నా దాన్ని మీరు గుడ్గా మార్చుకోవచ్చు. ఎందుకంటే మీరు పాస్ట్ చూసుకుంటే మీ లైఫ్ లో ఇప్పుడు మీకే 2-3 గ్రహాలు ఒక ఇంట్లో ఉండొచ్చు. మీరు క్రాస్ చెక్ చేసుకుంటే మీకు ఆ ఈవెంట్స్ కనపడతాయి, దాని సొల్యూషన్స్ కూడా వచ్చి ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడెప్పుడు జరగబోతుంది, నెక్స్ట్ ఏం ఈవెంట్స్ రాబోతున్నాయి ఆ ఇయర్ కూడా రాశాను నేను. ఇప్పుడు ఇది ఉంది 11, 23, 35, 47, 59, 71. మీకు ఇప్పుడు 35th ఇయర్ లో ఒక ఈవెంట్ వస్తుంది, 23rd ఇయర్ లో దానికి రిజంబులెన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆస్ట్రో న్యూమరాలజీ. ట్రికీగా ఉంది. అయితే అసలు ఇప్పుడు 5 గ్రహాలు కూడా ఒక్కొక్క రాశిలో ఉంటే వాళ్ళు లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్. అవునా? లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ జరుగుతాయి. 5 గ్రహాలు ఒకటే రాశిలో ఉంటే పెద్ద ఈవెంట్స్ జరుగుతాయి. దాన్ని ఎలా ఫేస్ చేయాలో కూడా మీకు పాస్ట్ లో వెళ్తే తెలుస్తుంది. ఫ్యూచర్ లో కూడా ఏం జరగబోతుంది అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఇది న్యూమరాలజీ కాదు, ఆస్ట్రో న్యూమరాలజీ. మీ ఈవెంట్స్ ప్రిడిక్షన్ కోసం మీకు నెక్స్ట్ ఇయర్ ఏం జరుగుతుంది అనేది దీన్ని బట్టి చెప్పవచ్చు. అంటే నెక్స్ట్ ఇయర్ పెద్ద ఈవెంట్ జరుగుతుంది, నార్మల్గా వెళ్ళిపోతుందా? ఇప్పుడు 7 ఇంట్లో మీకు ఏం లేకపోవచ్చు గ్రహం ఫర్ ఎగ్జాంపుల్. ఒక్కొక్క ఇంట్లో సో నెక్స్ట్ ఇయర్ పెద్దగా ఏం లేదు. ఏ ఇంట్లో అయితే 3-4 గ్రహాలు ఉంటే కరెక్ట్ ఆ ఏజ్ లో ఒక ఈవెంట్ జరగబోతుంది రా బాబు, అమ్మో ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈవెంట్ బాగా డీల్ చేయాలి, బాగా డీల్ చేస్తే సక్సెస్ వస్తుంది. 3 గ్రహాలు ఉన్నాయి మీకు 11 ఇంట్లో. 35th ఇయర్ లో మేజర్ ఈవెంట్ జరుగుతుంది. దాన్ని ఎలా ఫేస్ చేయాలి? 23rd 11 లో 23 ఏటలో 11 ఏటలో ఏం జరిగింది గుర్తు తెచ్చుకొని
అప్పుడు నేను ఎలా ఫేస్ చేశాను అంటే 23 ఏటలో ప్రాబ్లం వచ్చింది, ఎలా ఫేస్ చేశాను అనేది గుర్తెచ్చుకుంటే ఇప్పుడు అనాలిసిస్ ప్లస్ ప్రాబ్లం సివియారిటీ, ఏ రకమైన ప్రాబ్లం జరగబోతుంది. 23లో మంచి జరిగింది, అయ్యో అయితే 35లో కూడా మంచి జరగబోతుంది నాకు, అంతే కదా. 35 వచ్చినప్పుడు చూడాలి, 35 వచ్చినప్పుడు చూడాలి, జరుగుతుంది కంపల్సరీ. మీకు 23లో మంచి జరిగి ఉంటే 35 ఏటలు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే 35, 23 అదే ఇంట్లో ఉన్నాయి, ఎప్పటికీ అక్కడే ఉంటాయి కూడా, ఎప్పటికీ అక్కడే ఉంటాయి కూడా కదా. రైట్ రైట్. ఓకే, ఇట్లా ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి అనేది ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, మీకే తెలుసుకోవచ్చు. ఆ ఇయర్ లో 11వ ఏట మేజర్ ఈవెంట్ ఏం జరిగింది, 23వ ఏట మేజర్ ఈవెంట్ ఏం జరిగింది, 35లో కూడా ఓహో మంచి జరిగింది కాబట్టి 35లో కూడా మంచి జరగబోతుంది. ఓహో చంద్రుడు ఉన్నాడు 11వ ఇంట్లో, 23వ ఏట మంచి జరిగింది, చంద్రుడు మళ్ళీ 35వ ఏట చంద్రుడి వల్ల మంచి జరుగుతుంది మీకు. సో ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా ఇంచుమించు. ఇప్పుడు కొంతమందికి గ్రహమాలిక యోగం ఉంటుంది, గ్రహాలన్నీ లైన్ గా ఏర్పడి ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా, అప్పుడు ఎవ్రీ ఇయర్ ఉంటుందని అనుకో. అవును, స్మాల్ ఈవెంట్స్ జరుగుతాయి లైఫ్ లో, పెద్ద ఈవెంట్స్ ఉండవు. 3 గ్రహాలు ఒకటే దాంట్లో ఉన్నాయి. లేకపోతే అప్పుడు ఏముంటది అంటే గ్రహమాలిక అన్నారు, 9 గ్రహాలు అన్ని ఒకలాగా ఉండవు, ఒక గ్రహం స్ట్రాంగ్ ఉంటది. 9 గ్రహాలు మొత్తం అలా గ్రహమాలిక అని కాదు, ఒక 5 గ్రహాలు ఇట్లా లైన్ ఉన్నాయి. స్ట్రెంత్ అయితే ఒక గ్రహానికి ఉంటది. మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఒక గ్రహమే స్ట్రెంత్ ఉంటదండి. ఇప్పుడు మీకు శని నేను చెప్పగలుగుతా, మీకు శని వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటది, అది చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. సో ఆ గ్రహం చూసుకోవాలి, మనకి ఏ గ్రహం స్ట్రెంత్ ఉంది అనేది ఫస్ట్ లైఫ్ లో తెలుసుకోవాలి. ఆ పనే చేస్తూ ఉండాలి, ఆ మార్గాన్ని వెళ్ళాలి. మీకు ఇప్పుడు కుజుడు స్ట్రాంగ్ ఉన్నాడు, శని స్ట్రాంగ్ ఉన్నాడు, మీరు ఆ మార్గాన్ని వెళ్తారు, కష్టాన్ని నమ్ముతారు, ప్యాషన్ నమ్ముతారు, ఆ మార్గాన్ని వెళ్తున్నారు, అదే జరుగుతుంది మంచి. ఒకవేళ ఇప్పుడు నెగటివ్ ఆల్రెడీ జరిగింది, సే ఫర్ ఎగ్జాంపుల్ 10th ఇయర్ లో ఏదో జరిగింది, మళ్ళీ ఇంకొక ఇయర్ లో రాబోతోంది, దాన్ని మనం నలిఫై చేసుకోవడం కానీ రెమెడీ చేసుకుని తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చా? అదే ముందే ప్రిపేర్ అయి ఉంటే ఫేస్ చేయొచ్చు, అదే చెప్తున్నా. ఫేస్ చేసే ఇష్టం లేదు కదా జనాలకి, దట్స్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు కమ్. రేపు ఏం జరుగుతుంది తెలియదు, మనం ఆస్ట్రాలజీ యూస్ చేసి రేపు ఏం జరగబోతుంది అని కొంచెం హింట్ ఇస్తున్నా, నువ్వు రెడీగా ఉండంటున్నా. సో ఆస్ట్రాలజీ ఓన్లీ అది ఇండికేషన్ మాత్రమే, ఇండికేషన్. ఫేస్ నువ్వు చేయి, అరే నువ్వు మారరా, నువ్వు మారితే నీ జీవితం కూడా మారుతుంది. నువ్వు తప్పు చేసావు కాబట్టి 10 ఏటలో తప్పు జరిగింది, ఈసారి 22 ఏట 34 ఏటలో నువ్వు దాన్ని సరిదిద్దుకోలేవా? ఆ హౌస్ స్ట్రెంత్ అవుతుంది, ఆ ఇల్లు బలం వస్తుంది, ఆ ఇంటికి గ్రహం కూడా ఇంప్రూవ్ అవుతుంది, జీవితం మారుతుంది, కర్మ మారుతుంది. బ్యూటిఫుల్ అవినాష్, అసలు చాలా కొత్త సబ్జెక్ట్ డెఫినెట్ గా. అంటే ఇది సముద్రం లాంటి సబ్జెక్ట్ అస్ట్రాలజీ అనేది కదా, అందులో ఎంతెంతో ఉంటుంది తెలుసుకుంటూ వెళ్తే ఇది డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది, చూసే వాళ్ళందరికీ కూడా డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. ఎవరైతే నెగటివ్ గా వచ్చే పరిస్థితి కనుక ఉంటే డెఫినెట్ గా మనలో మార్పు తెచ్చుకుని, వ్యక్తిత్వంలో మార్పు తెచ్చుకుంటే డెఫినెట్ గా నలిఫై అవుతుంది. బ్యాడ్ ఈవెంట్ ఏదైనా వచ్చేటట్టయితే నలిఫై అవుతుంది అని చెప్తున్నారు, అంతేనా? అంతే. ఒకటి చెప్తాను కామన్ మై ఆడియన్స్ కి, ఇప్పుడు నేను చెప్పింది ఏమీ అర్థం కాకపోవచ్చు, కానీ సింపుల్ గా ఈ డైమండ్స్ లో మీకు ఏదో ఏ ఏటలో అయితే ఏదైనా ఈవెంట్ జరిగిందో నెక్స్ట్ వచ్చే నంబర్ లో కూడా అదే ఈవెంట్ జరగబోతుంది. కాబట్టి కొంచెం కామన్ సెన్స్ వాడితే మీకు అర్థమవుతుంది. ఏం కన్ఫ్యూజన్, మీరు చాలా సింపుల్. 11 ఏటలో జరిగింది, 23లో మళ్ళీ జరుగుతుంది, 35లో నంబర్స్ తో అన్ని ఎలానే ఉంటాయి, మహాదశలు, నక్షత్రాలు, రాశులు. జస్ట్ ఫర్ కామన్ మ్యాన్ హీ కెన్ అండర్స్టాండ్. డెఫినెట్లీ చాలా అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్కారం.